నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. ఈరోజు మన స్పెషల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, బేసిక్గా నేనైతే పొలిటికల్ కానీ క్యాస్ట్ కానీ ఇవేం అంశాలు తీసుకురాను, కానీ ఈరోజు కాపుల ఇష్యూని అయితే ఒకటి తీసుకురావాలనుకుంటున్నా. ఏంటంటే సోషల్ మీడియాలో ఒక పత్రిక అనాలో లేకపోతే ఒక మీడియా అనాలో తెలియదు, కానీ ఒకళ్ళైతే కాపుల గురించి తెరగా స్టోరీస్ రాసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ని కాపులు దూరం పెట్టారు, లేకపోతే పవన్ కళ్యాణే కాపులను దూరం పెట్టారు. ఎంతసేపు పవన్ కాపులు ఇదే రచ్చ. అయితే పవన్ దూరం పెడతాడు కాపుల్ని, లేదా కాపులేమో పవన్ని దూరం పెడతారు. ఇదే రచ్చ జరుగుతుంది. ఓ పక్క ఏమో పవన్ కళ్యాణ్కి ఫేవర్ అంటారు, ఓ పక్క ఏమో కాపులందరూ పవన్ పక్కే అంటారు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కో విధంగా. ఒక్కొక్కసారి ఏమో కాపులు తోపులు అంటారు, ఇంకొకసారి ఏమంటారు, కాపులు కాపలా కాసే వాళ్ళే అంటారు. అంటే ఏంటి, ఈ కాపులు చేసిన పాపం ఏంటి అసలు? అంటే మీరు రాజ్యాధికారాలు అనుభవిస్తుంటారు, రాజ్యాధికారం తీసుకుంటారు, ఒక హైయెస్ట్ పొజిషన్స్లో మీరు ఉంటారు, మీ కింద మాత్రం కాపులు పనిచేస్తూనే ఉన్నారు కదా. ఇంకా ఏం కావాలి మీకు? మీ రాజకీయ స్వార్థం కోసం ఇంకా కాపుల్ని వాడుకుంటారా? ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఇది పర్టికులర్గా కాపుల గురించి తీసుకురావాల్సిన అంశం ఎందుకు వచ్చింది ఇప్పుడు అంటే, ఇక అదే ఆ పత్రికకి ఏం పని లేదు, ఇదే రోల్ చేసి పవన్ కళ్యాణ్ కాపులు పవన్ కళ్యాణ్, ఇదే ఇంక ఏమి లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది లేదు, జిల్లాల్లో ఏం జరుగుతుంది లేదు, మండలాల్లో ఏం జరుగుతుంది లేదు, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది ఏం లేదు. కాపులు పవన్ కళ్యాణ్ కాపులు, ఇదే గోల. మీ స్వార్థం కోసం ఇంకా ఎంతకాలం కాపుల్ని వాడుకుంటారు అనేది చాలామంది చెప్తున్నారు. ఓ పక్కన మీరే అంటున్నారు, రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారు. ఆ రంగా గారు ఏ విధంగా నిస్వార్థంగా రాజకీయం చేశారో, ప్రజల సమస్యలని ఏ విధంగా పోరాటం చేశారో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కాబట్టి ఏమవుతుంది, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సైడే ఉన్నారు అని. మరి ఇంకో వర్గం వాళ్ళు ఏం చెప్తారు, కాపులు పవన్ కళ్యాణ్కి దూరంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు ఒకలా ఉన్నారు, వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు, అసలు కాపులకు అన్యాయం చేస్తున్నారంటే అసలు కాపులకు అన్యాయం చేసింది ఎవరు? సరే, పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం చేశారు అనుకుందాం, ఓకే, ఆయన వచ్చిన తర్వాత అన్యాయం చేశారు. మరి రాకముందు ఏమైనా రాజ్యాధికారం సాధించినటువంటి పదవుల్లో కాపులు ఉన్నారా? మంత్రులు కాకుండా ఏమైనా రాజ్యాధికారం చేతిలో ఉండి ఏమైనా ముఖ్యమంత్రి పొజిషన్లో ఏమైనా కాపులు ఉన్నారా? దీనికి ఆన్సర్ చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏమన్నా ముఖ్యమంత్రి పోస్ట్లో కాకుండా ఇంకెవరినైనా ఉన్నవాళ్ళు ఏమైనా దించేశారా? ఏం చేశారు కాపులు? ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? అసలు రాయటానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. ఓ పక్క ఆయనకి హెల్త్ బాగా, పని చేస్తున్నాడు కదా, కనీసం గుర్తుండాలి కదా, మనం చేత్తో రాస్తున్నాం కదా, చేత్తో తింటున్నాం కదా, తినేటప్పుడు రాసేటప్పుడు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. పని చేస్తున్న వాడి గురించి అలా బురద జల్లటం అవసరమా? ప్రతి దాంట్లోకి కాపులను తీసుకురావటం అవసరమా? ఆల్రెడీ కుల రాజకీయాలు, మత రాజకీయాలు జరుగుతున్నాయి, అటువంటి విద్వేషాలు వస్తున్నాయి అని అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరి కూటమి అనేది ఏర్పడిన తర్వాత వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఏ రకంగా రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అనేది. ఆఖరికి పత్రికలు పెట్టిన వాళ్ళు, నడుపుతున్న వాళ్ళు, యూట్యూబ్లో వాళ్ళు కూడా కాపుల మీద ఒక స్టోరీ, ఎపిసోడ్ 1, కాపులు 2, ఎపిసోడ్ 2, మళ్ళీ పత్రికల్లో ఎపిసోడ్ 1 కాపులు, మళ్ళీ ఎపిసోడ్ 2. ఏంటి ఇదంతా? రాజకీయం అంతా కాపుల చుట్టే తిరుగుతుందా? ఒకసారి చెప్పండి. మీరేమో పోస్టులు మంచి పోస్టులు అనుభవిస్తారు, మంచిగా అంతా సంపాదించుకొని బాగుంటారు, మళ్ళీ కాపుల మీద పడి ఆడటం ఎందుకు అని చెప్పి కాపులు చాలామంది కూడా నిన్న ఇది పోస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది చెయ్యాలి అని చెప్పి. మరి అంత ఇదిగా పవన్ కళ్యాణ్ గారి మీద పట్టం ఎందుకు? కాపులు అంటే పవన్ కళ్యాణ్ గారైనా ఇంకెవరూ లేరా? ఒకళ్ళేమో వేరే కాపుల్లో వేరే సామాజిక వర్గానికి చెందినవాడు పవన్ కళ్యాణ్ అంటారు, మళ్ళీ ఇంకొకరు తీసుకొచ్చి మళ్ళీ ఆపదిస్తారు. అంటే మీ రాజకీయం అంతా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషమేనా? ఇక మారదా ద్వేషం? అన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ ద్వేషాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? ఆ ద్వేషాన్ని తీసుకెళ్ళి ఆ కాపులకు ఎందుకు రుద్దుతారు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరే అన్నారు కదా, కాపులకు ఏమి తెలియదు, అమాయకులు, కాపులా కాసేవాళ్ళని. మీరు ఎన్ని బిరుదులు ఇచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మీ మీదకి ఏం రాలేదు కదా. మీరు ఎంత రెచ్చగొట్టినా ఎన్ని చేసినా వాళ్ళు ఎవరికి ఓటేయాలో అన్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళ విజ్ఞత వాళ్ళకి తెలుసు, ఎవరు పని చేస్తున్నారో గుర్తించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది, వాళ్ళకి తెలుసు. ఉప ముఖ్యమంత్రి స్థాయికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అక్కడికి దాకా వెళ్ళారు అంటే వాళ్ళకి తెలుసు ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదని. ఇంకా మీరు చిచ్చులు పెట్టే ప్రయత్నాలే చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఒక వ్యక్తి దశాబ్దాల కాలం నాటి సమస్యలకి 2 ఏళ్లలో పరిష్కారం చూపిస్తుంటే అది చూడాల్సింది పోయి, అది రాయాల్సింది పోయి, కాపులు పవన్ కళ్యాణ్ కాపులు అని చెప్పి రాయటం కరెక్టేనా?
ఎవరైనా మీకు డబ్బులు ముట్టాయి అనుకోండి, ఆ ముట్టిన డబ్బులు తీసుకోండి, అంతేగాని ఆ డబ్బుల కోసం పవన్ కళ్యాణ్ మీద కాపుల మీద బురద జల్లే ప్రయత్నం చేయకండి అని చాలామంది చెప్తున్న మాట. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కూటమి ఎట్లా కలిసి 15 ఏళ్ళు ఉంటామని. వాళ్లే ఫిక్స్ అయిపోయినప్పుడు మీకేంటి బాధ? ఈ మధ్యలో కూటమి మధ్యలోకి కాపులు ఎందుకు వస్తున్నారు? అసలు కాపుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే మీ ఓటింగ్ కోసం, మీ స్వార్థం కోసం, మీ రాజకీయం కోసం. ఇక కాపుల్ని ఇంకా వాడతారా? ఇంకా వదలరా కాపుల్ని? చెప్పండి. మీ స్వార్థం కోసం ఇంకా కాపుల్ని వాడుకుంటూనే ఉంటారా? ఆ స్థాయి దాకా వెళ్ళనివ్వరా? ఎదగనివ్వరా? మీరే అనుభవిస్తున్నారు కదా, రాజ్యాధికార పదవులన్నీ కూడా మీరే అనుభవిస్తున్నారు. ఇంకా ఏం కావాలి? ఇంకా ఎంత అణగారిపోవాలి కాపులు అనేది? పైగా ఇలాంటి పత్రికల్ని వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ పాయింట్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అరే పవన్ కళ్యాణ్ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మా పని మేము చేసుకుంటున్నాము, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కాపుల్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మాకు సపోర్ట్ ఇవ్వట్లా, చీలికలు తీసుకొస్తున్నారు. అందరూ ఏకతాటిపైకి రండి అంటారు, పవన్ కళ్యాణ్ మీద విషం చలుపుతారు. అందరు ఏకతాటిపైకి వద్దామంటారు, పవన్ కళ్యాణ్ని దూరం పెడతారు. మరి మన సామాజిక వర్గానికి సంబంధించిన వాడే కదా పవన్ కళ్యాణ్. అందరూ ఏకతాటిపైకి రండి అంటే ఆయన కూడా తీసుకురావాలి కదా, ఆయన్ని మాత్రం దూరం పెడతారు. ఇప్పుడు మేమే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మేమందరూ ఏకతాటిపైకి వద్దాము అనుకున్న సమయంలో గతంలో కాపులను గుర్తించలేకుండా కించపరిచిన వాళ్ళు ఇప్పుడు మా దగ్గర వచ్చి ఏకతాటిపైకి రండి అంటున్నారు. మరి ఆ వ్యక్తి లేకుండా మేము ఏకతాటిపైకి ఎలా వస్తామన్న ఆలోచనలో మేము ఉంటే మళ్ళీ మమ్మల్ని ఇలా ఎలా వాడుకుంటారు? ఆఖరికి గుర్తింపు లేని వార్తా పత్రికలు కూడా కాపుల గురించి ఇలా స్టోరీలు రాస్తే ఎలా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అని వాళ్ళు వాపోతున్నారు. సరే, ఈ వీడియో ఫుల్ వరకు చూశారు కాబట్టి నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్, పవన్ కళ్యాణ్ గారి సైడ్ ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టం. కానీ ఈ విధంగా ఈ కలిసికట్టుగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి ముందుకు వెళుతుంటే ఇటువంటి సమయంలో కాపులని ఈ విధంగా కించపరుస్తూ ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.